మీ అల్లుడి పేరు సుగుణాకర్ పేరు మీద బాగానే ఉంది, బేషుగ్గా ఉంది, ఆయనతో చేస్తే బాగానే ఉంటది. తోడుగా వెంబడి నువ్వు వెళ్తే శుభం. అయ్యా మంచిది. నా పేరు మంచిలేదా? ఓయ్యా నీ దండం పెడతాను. వచ్చినావు ఇదిగా ఇగో రత్నాకర్, ఈ బొట్టు పెట్టు మీ అల్లుళ్ళకు. రత్నాకరు, నీ చిన్నలుడి మీద ఉన్నటువంటి సంతోషం మొత్తం పోవాలంటే 11 రోజులు 108 సార్లు హనుమాన్ చుట్టూ మొత్తం ప్రదక్షిణలు చేయించిన ఆయన పోతుంది, శని దోషం మొత్తం జరిగిపోతుంది. అయ్యాటి నుంచి చేయిస్తా. అయ్యాడు చేయించు. ఇక కొత్తసార్లు నేను మాలడు వేసేసిరావు అన్న. నీ అల్లుడికి పెద్దలుడికి వెంబడి తోడుండి దగ్గరుండి చేయించు, ఆయనతోనే కర్ర కొట్టి. సరే 108 సార్లు తిరగాలన్నాడు, అర్థమైందా? తిరుగుతావు, వెన్నెల చుట్టూ కాదు హనుమాన్ చుట్టూ తిరుగు. తిరుగుతాయ్య గారు. ఓకే శుభం. సంభావనేది అయ్యా తెచ్చినావు. అయ్యో పంచలు కట్టుకున్నాం కదా మా పాయింట్లు ఉండే పైసలు. ఏంటి అడుగుతారు? తెచ్చుకోలే. అయ్యి నీ దగ్గర ఇంటికి పెద్దలుడేమో, ఓ మా పెద్దలుడు బంగారం అంటారు. 100 రూపాయలు లేవా? ఈ తమ్ముడు ఈయనైతే మొత్తం నా పెద్దలుడే అంటాడు. పైసల కన్నా చిన్న అల్లుడు కావాలి నీకు. 100 రూపాయలు జేబులో కచ్చుకుంటే ఏమైతుంది? ఇంటి కొడితే నా 100 రూపాయలు, లేకపోతే ఊళ్ళో ఇజ్జత్ మనం తిత్తాడు. ఏంది 200?